నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బిఎన్ కండ్రింగలో ఎమ్మెల్యే ఆదిమూలం పర్యటన, రహదారులపై సమీక్ష, సీసీ రోడ్ల ప్రారంభం, సర్పంచులకు సన్మానం. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా బిఎన్ కండ్రింగ నుండి సూళ్లూరుపేట ప్రధాన రహదారిపై రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో కలిసి రహదారి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న వివిధ కార్యాలయాలకు నిర్మించబడిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆరణి విద్యానాథరెడ్డి ఆధ్వర్యంలో 28 పంచాయతీల సర్పంచ్లను ఎమ్మెల్యే ఆదిమూలం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో వారి సేవలను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి అమూల్యమని కొనియాడారు. మండల అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఇది మీరు సర్పంచ్గా ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల మీద మీరు వస్తుంటారు కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొని వచ్చారంటే అలాగే ప్రతినిత్యం కూడా మనకి ఆధార్ సెంటర్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఇది మాకు ప్రపోజల్స్లో లేదు సీసీ రోడ్డు వేయాలి అని చెప్పని, కానీ ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము మండల దృష్టికి తీసుకొని మన గౌరవ ఎంపీటీసీ వాళ్ళందరూ అభిప్రాయం ఇది ఇంత మనం చేసింది చాలా తక్కువ అమౌంట్ అయినా కూడా దీని మీద ఆఫీసర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పడం నిజంగా చాలా మంచి పని చేశామేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 15 సంవత్సరాలుగా ఏదో వెలుగు ఆఫీస్ అంటే, NREGS ఆఫీస్ అంటే, తర్వాత వ్యవసాయ ఆఫీస్ అంటే అదేదో ఫంక్షనింగ్ లేని విధంగా అందరూ కూడా అందరూ వచ్చి ఎక్కడ NREGS ఆఫీసు, వెలుగు ఆఫీస్ ఎక్కడ అని చెప్పని అడిగితే మేము డైరెక్ట్ చేసి అక్కడికి వెళ్ళండి. ఆధార్ సెంటర్ కూడా మనకి అతి ముఖ్యమైన అంశం ఏమంటే మనకి బిఎన్ కండ్రిగలో ట్రైబల్ ఏరియా, ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పనేసి మనకి నెల్లూరు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి మనకి ఒక రిక్వెజేషన్ వచ్చింది. మీరు కానీ ఒక మంచి రూట్ ప్రొవైడ్ చేస్తే మేము ఎస్టీకి అందరికీ కూడా ఆధార్ చేయించడంలో మేము సహాయపడతాము అని చెప్పంటే వాళ్ళకి లెటర్ పెట్టడం, ఆ విషయాన్ని డిస్ట్రిక్ట్ యంత్రాంగానికి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్ళాము. అంత సర్వీస్ చేస్తారంటే ముందు ఏ రూమ్ ఖాళీగా ఉంటుందో ఆ రూమ్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పని సార్ చెప్పడంతో మనం దీని పక్కనే ఆధార్ సెంటర్ కూడా జరిగింది. వీళ్ళు కూర్చోవడం కూడా ఆ చెట్టు కింద గొంతులు కూర్చోవడం ఇట్లాంటివన్నీ ఉండేది. ఇట్లా వెయిట్ చేయడానికి ఆధార్ చేయాలంటే దాదాపు ఒక ½ అన్ అవర్ వరకు మనకి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. పెద్ద పెద్ద గ్రామాల్లో ఒక అంగడి పెట్టుకోవచ్చు, బ్యాగ్ చేస్తారు, బ్యాగ్ లింక్ చేస్తే మనం చేసుకోవచ్చు. ఎంత ఇస్తారు? ఏ ఎంత 8,000 కోట్లు బ్యాంక్ లింక్ చేసి ₹50,000 సబ్సిడీ కదా, జీరో ఇస్తారు. అది కాదు ఉన్నతి పంపించినాం ఎంతమంది వచ్చింది శాంక్షన్, బ్యాంక్ శాంక్షన్ ఇచ్చారా? బ్యాంక్ సబ్సిడీ కూడా రిమైనింగ్ పోర్షన్లో ఉన్నది మన సర్పంచ్ నుంచి చేస్తారు. 50,000 సబ్సిడీ, సబ్సిడీ 50,000 సార్. రిమైనింగ్ వాళ్ళు పెట్టింటే వాళ్ళు పెట్టున్నారా?